ఫౌజీ మూవీ నుంచి గ్లిమ్స్ ఎప్పుడు రాబోతున్నాయి అండ్ రిలీజ్ డేట్ ఏంది, దీని గురించి మాట్లాడాలి. నెక్స్ట్ ఎన్టీఆర్ గారి నెక్స్ట్ ప్రాజెక్ట్, అదే త్రివిక్రమ్ గారితో అనౌన్స్మెంట్ జరిగింది కదా, చెప్పినా కదా, దాని గురించి ఏంది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి లెనిన్ నుంచి ఏం అప్డేట్ ఉంది, ట్రైలర్ ఎప్పుడు వస్తుంది, దీని గురించి మాట్లాడేసుకోవాలి. సో ఇలానే వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయితే ఉన్నాయి. ఇంకా అలానే వచ్చేసి మా ఇంటి బంగారంకి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ కూడా ఉంది. దానికోసం అవన్నీ తెలుసుకోవాలంటే మీరేం చేయాలి, ఎక్కడ స్కిప్ చేయకుండా, ఎక్కడ మీరు మిస్ కాకుండా వీడియోని లాస్ట్ నుంచి చూస్తే ఎక్కడ మిస్ కాకుండా అన్ని అప్డేట్స్ మీకు చక్కగా అయితే చెప్పేస్తా వెళ్ళిపోతానే. సో దానికోసం మీరేం చేయాలి, మనకి ఎన్ని క్రేజీ అప్డేట్స్ తీసుకురావాలంటే కొంచెం ఎనర్జీ అవసరం పడుతుంది కదా, కొంచెం దాన్ని ఎలా ఇవ్వగలరు, జస్ట్ ఒక సబ్స్క్రైబ్ మరియు లైక్ బటన్ తోటి ఆ ఎనర్జీ బూస్టప్ అవుతుంది. ఇంకా క్రేజీ అప్డేట్స్ అయితే మేము ముందుకైతే వస్తూ ఉంటాము. సో దానికోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. మరి చూస్తారేంట్రా, పరిగెత్తండి. లైఫ్ లాంగ్ కిక్కు ప్రాప్తిరస్తు. హే గైస్, వాట్సాప్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఐపీస్ అఫీషియల్స్. రణరేం సంగతిలో సినీ ప్రియకులు స్వాగతం సుస్వాగతం. సో క్రికెట్ అప్డేట్స్ వీడియో అప్లోడ్ అయిపోయింది, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది అండ్ అలానే ఛానల్లో వీడియో ఉంది, చూసేసుకోండి. సో ఇప్పుడు వచ్చేసి మూవీస్ గురించి మాట్లాడేసుకుందాం చక్కగా. ఫస్ట్ వచ్చేసి లెనిన్ మూవీ నుంచి ట్రైలర్ వచ్చేసి ఈ రోజు అయితే రానుంది సాయంత్రం 4 గంటలకి. సో ఎంతమంది ఎగ్జైటింగ్ ఉన్నారు దీనికోసం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ట్రైలర్ చూసిన తర్వాత దాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి రేపో 23 మన రామ్ పోతినేని గారి 23rd మూవీకి గ్రాండ్ పూజా సెరమనీ తోటి మూవీ అయితే లాంచ్ అయింది నిన్న. సో స్టార్ట్ అయితే అయిపోయింది, దీని గ్రాండ్ సెరమనీ తోటి దీని అయితే ప్రకటించారు. సో లెట్స్ సీ ఈ మూవీ ఎలా ఉంటుందేమో చూడాలి మరి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా ఇంటి బంగారంకి సెకండ్ పార్ట్ కూడా ఉండబోతుందంట. దీన్ని వచ్చేసి స్వయంగా మన సమంత గారి హస్బెండ్ అయితే తెలియజేశారు, కన్ఫామ్ అయితే చేశారు. సో లెట్స్ సీ అది ఎట్టుంటామో చూద్దాం. సో ఇంకా నెక్స్ట్ ఇరుముడి నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చింది కదా, ఇరుముడి కట్టు సాంగ్ ఎట్టుంది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నాకైతే బాగుంది, నాకైతే నచ్చింది. సో ఇంకా మన రవితేజ గారి ఫ్యాన్ అయినటువంటి సుకృత్ లక్కీ కూడా నచ్చింది, స్పెషల్గా 3 సార్లు ఏమో విన్నాడు సాంగ్. సో ఇది మొత్తానికి. సో ఇంకా నెక్స్ట్ సాంగ్ వచ్చేసి మన జీవి ప్రకాష్ గారు, ఈ మూవీస్ మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి జీవి ప్రకాష్ గారు ఏం చెప్పారంటే, మల్లెపూల పల్లకి అనే సాంగ్ అయితే ఉందంట. ఇది వచ్చేసి ఏదైనా స్పెషల్ ఒకేషన్కి వచ్చేసి ఈ సాంగ్ అయితే రిలీజ్ చేస్తారంట. సో లెట్స్ సీ అది ఎప్పుడు వస్తుందేమో, అది ఎప్పుడు రిలీజ్ చేస్తారేమో చూడాలి మరి అతనికే తెలవాలి అది. సో లెట్స్ సీ ఏమవుతుందేమో. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫౌజీ మూవీ నుంచి ఉన్న క్రేజీ అప్డేట్ ఏం తెలుసా, ఫౌజీ మూవీ గ్లిమ్స్ వచ్చేసి August 15 వచ్చే అవకాశం ఉంది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ మూవీ వచ్చేసి December 3 అయితే రిలీజ్ అవుతుంది. సో లెట్స్ సీ ఎట్టుంటుందేమో. సో దీనికోసం నేనైతే ఎగ్జైటింగ్ ఉన్నా. ప్రభాస్ గారు ఈ మూవీని క్రాస్ చేసుకుంటే నెక్స్ట్ ఇయర్లో వచ్చే స్పిరిట్ కానీ అన్నీ కూడా హిట్ కొట్టుకొని పోయే మూవీసే. మరి ఈ మూవీ కూడా బాగుంటుంది అనేసి అయితే టాక్ ఇప్పుడు దాకా. సో లెట్స్ సీ ఏమవుతుందేమో, నాకైతే నమ్మకం ఉంది అబ్బా మా డార్లింగ్ మీద. సో లెట్స్ సీ ఇది ఎప్పుడు దాకా అవుతుందేమో చూడాలి మరి. అదే డేట్కి వస్తుందా, December 3 రిలీజ్ అవుతుందా, ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా మూవీ కోసం. సో లెట్స్ ఏమవుతుందేమో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి అప్డేట్ వచ్చేసి లాస్ట్ వీడియోలోనే ఇవ్వాల్సినది, లాస్ట్ మూవీ అప్డేట్స్లోనే ఇవ్వాల్సినది, అప్పుడు మిస్ అయిపోయింది. అదేంటంటే AK-47 మూవీ వచ్చేసి October 2 అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో లెట్స్ సీ ఇది ఎట్టుంటుందేమో చూద్దాం. October 2 గాంధీ జయంతి రోజున, అదే మన మహాత్మా గాంధీ గారి జయంతి రోజున రిలీజ్ అయితే అవుతుంది. సో లెట్స్ సీ ఏమవుతుందేమో. సో ఇంకా నెక్స్ట్ ఎన్టీఆర్ గారి మరియు త్రివిక్రమ్ గారి అప్డేట్. ఈ కాంబినేషన్లో వస్తున్న మూవీ వచ్చేసి, ఈ మూవీ కోసం మన ఎన్టీఆర్ గారు డ్రాగన్ మూవీ అయిన వెంటనే ఈ ప్రాజెక్ట్ మీద అయితే వెళ్ళిపోతారంట. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మైథలాజికల్ ప్రాజెక్ట్ అయితే ఉండబోతుంది. సో లెట్స్ సీ. అండ్ ఈ మూవీ వచ్చేసి మన నాగవంశీ గారు మరియు ఎన్టీఆర్ టాక్స్ అయినటువంటి వీళ్ళిద్దరు బ్యానర్లు అయితే రానుంది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ మూవీకి క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి అనిరుద్ గారు అయితే దీని అయితే మ్యూజిక్ డైరెక్షన్ అయితే ఇవ్వబోతున్నారు. సో లెట్స్ సీ. ఇంకా మరికొన్ని అప్డేట్స్ వచ్చేసి, మరికొన్ని అనౌన్స్మెంట్స్ వచ్చేసి అతి త్వరలోనే రానుంది. సో ఇది గైస్ మొత్తానికి ఇవాల్టి వీడియోలో ఉన్న అప్డేట్స్. సో ఈ వీడియో కనుక మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్రెండ్ నెంబర్. సో అదే SSLC, సబ్స్క్రైబ్, షేర్,
like and comment. Thank you so much for watching. Take care. Love you all. Signing off to VIPs officials. Bye. చెప్పక బాయ్